రీసర్వేతో రైతుల భూ సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీఓ నాగసంతోషిని అనూష అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ మురళి ఆధ్వర్యంలో రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగసంతోషిని అనూష పాల్గొని రైతుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు ఉంటే వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగి ఉంటే మళ్లీ జరుగుతున్న రీసర్వేలో సరిచేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని మండల అధికారులకు ఆర్డీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీకాంత్, సర్వేయర్ శ్రీనివాసులు రెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు మారుబెన జనార్దన్ గౌడ్, బీజేపీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, విఆర్ఓ జ్యోతి, గ్రామ సర్వేయర్లు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు తగు న్యాయం చేయండి. నేను పబ్లిక్ ప్లేస్ ఉన్నాడు, పబ్లిక్ అంటే రోడ్డు పక్కనే, అంతా ఒకే కులం సంబంధించిన వాడు అదే ఊర్లో కావాలని నా మీద వ్యక్తిగతంగా నా మీద 10 సంవత్సరాల నుంచి నేను కల్చర్ చేసుకుంటా ఉంటే నన్ను ఇబ్బంది పెట్టేదాని కోసం చెట్లు కోనేటి రమణి అని ఇక్కడ వచ్చి మీకు పెద్ద మనిషి కోనేటి రమణి ఇస్తాం. రమణి మేడం ఆ శివాలయాలనే ఉన్నాయి. అవి కానీ తీసుకుంటే నేను ఇప్పుడు 6 లక్షల రూపాయలు గవర్నమెంట్కి కట్టాను. సంస్కారాలకు అయితే అన్నిటికీ 6 లక్షల రూపాయలు గవర్నమెంట్కి కట్టాను. నాకు ఆ చెట్లు తీసుకుంటే నేరుగా పోయి ఒక 5 స్తంభాలు పడతాయి కొరవ అంటే ఇక్కడికి నా దగ్గర 5 స్తంభాలు పడతాయి. ఇంకొక 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే నా నేరుగా పోయి నా పొలంలో పడుతుంది ట్రాన్స్ఫర్. ఇక్కడ పెట్టాల్సుకున్న అవసరం కూడా నాకు లేదు మేడం. నన్ను 9 సంవత్సరాలు ఇందుకూరుపేట మండలంలో గంగపట్నం గ్రామానికి సందర్శించడం జరిగింది. 1 మంత్ 1 విజిట్ ప్రోగ్రామ్ లో భాగంగా మన అధికారులందరూ అంటే ఒక్క రెవెన్యూ సమస్యలే కాకుండా ప్రతి సమస్యని ఇక్కడే వాళ్ళ యొక్క విలేజ్ లోనే పరిష్కరించే ఒక ప్రజా పరిష్కార వేదిక అనేది నెలకొల్పడం స్టార్ట్ చేశారు. ఇది 3 డేస్గా అంటే 16th, 23rd and 31st 3 డేస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీ 16న మీరు అప్లికేషన్ ఇచ్చుకున్నారు, అది కానీ 23rd కల్లా అవ్వకపోతే మళ్ళీ 23rdకి మేము టైం లైన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అంతలోగా మీ ఏదైతే పిటిషన్ ఇస్తున్నారో పీజీఆర్ఎస్ పిటిషన్ అది రిజాల్వ్ అనేది కంప్లీట్గా చేస్తాం. ఇలాంటిది అనేది చాలా ముఖ్యమైనది. గ్రామస్తులు కూడా ఎందుకంటే ఇక్కడి నుంచి గ్రామస్తులు మన తహసీల్దార్ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ కలెక్టరేట్ వరకు రానివ్వకుండా ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించింది, ఎలక్ట్రికల్ సంబంధించిన, హౌసింగ్ సంబంధించిన సమస్యలు కూడా వివిధ రకాల వాళ్ళు తీసుకొచ్చి మాకు అది పిటిషన్ ద్వారా సమర్పించారు. అలానే మీడియా మిత్రులు కూడా ఎన్నో విషయాలు అనేది నాకు దృష్టికి తీసుకొచ్చారు. సో ఒక ఏదైతే హౌసింగ్ సమస్య ఏదైతే మన గంగపట్నం చెరువు కట్ట దగ్గర ఉందో అదే విషయాన్ని నేను పీడీ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళతో ఒక సమస్య గురించి ఇరు వర్గాల మధ్య ఏదైతే వాళ్ళ ఘర్షణ ఉందో అది కూడా సెటిల్మెంట్ చేస్తాము. అలానే అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఒకవేళ క్లస్టర్ బేస్లో ఏదైనా అప్రోచ్ ఉంది అంటే ప్రజలకు ఇబ్బంది అవ్వకుండా, మెయిన్గా ఈ రైతులకు ఇబ్బంది అవ్వకుండా వీళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలాగా ఆ పరిష్కారం కూడా నోటీస్ బోర్డులో అనేది చెప్పడం జరిగింది. కౌంట్ చేశారా? నేను వివిధ శాఖలకు సంబంధించిన పిటిషన్స్ రావడం జరిగింది. సో మేజర్గా మనకి ఇప్పుడు సాదా బైనామా కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా పోర్టల్ స్టార్ట్ అవ్వలేదు. సో చిన్న అండ్ సన్నకారు రైతులే కాకుండా ఎవరైనా సరే అగ్రిమెంట్ ద్వారా నేను అగ్రిమెంట్ ద్వారా ఆ పొలాన్ని ఇప్పుడు సాగు చేసుకుంటే అర్బన్ ఏరియాస్లోనూ మిగతా అసైన్మెంట్ పొలాలు కాకుండా మెయిన్ పట్టా పొలాలకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భూమిలో ఉన్నారో సాగు చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో అంటే మీ సేవలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి అది ఫామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అందులోగా ఎవరున్నా సరే ఎంఆర్ఓకి ఒక్కసారి నోటీస్లో పెట్టండి, మా స్థలాలు ఇలా సాదా బైనామా అవి క్రమబద్ధీకరణ అనేది చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపు కూడా చేశారు చిన్న సన్నకారు రైతులకి. మిగతా వాళ్ళకి 1000 రూపాయలు అలా కేటగిరీ వైజ్ వాళ్ళ యొక్క ల్యాండ్ యొక్క విస్తీర్ణం బట్టి కేటగిరైజ్ చేయడం జరిగింది. సో మీ ద్వారా ఈ సాదా బైనామాను కూడా ప్రాపలైజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కోవూరుకి వేగూరు సంబంధించి కానీ ఇప్పుడు గంగపట్నంలో సాదా బైనామాలు ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళకి ఒక మంచి అవకాశం అనేది గవర్నమెంట్ కల్పించింది. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.